నెల్లూరు నగరంలో 2 చెరువులు ఉన్నాయా అన్నట్లు కనిపిస్తోంది. నెల్లూరు నగరం చినుకు పడితే చిత్తడిగా మారుతోంది. 2 రోజుల క్రితం నగరం నడిబొడ్డున మాగుంట లేఅవుట్లో మరియు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయినప్పటి నుండి సహాయక చర్యలు చేపడుతున్నామని కల్లబొల్లి మాటలు చెబుతున్న అధికారులు, మంత్రులు అవి కేవలం మాటల వరకే పరిమితమవుతున్నాయి. చేతుల రూపంలో శూన్యంగా కనిపిస్తోంది. నెల్లూరు చెరువుకు వరద నీరు వస్తే అవి కాలువల ద్వారా పోయే మార్గం లేకుండా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. ఇందుకు కారణం కాలువల స్థానంలో పక్కా ఇల్లు నిర్మించడమే. ఇది తెలిసినా కూడా మామూళ్ల మత్తులో ఊగుతున్న కార్పొరేషన్ అధికారులు మాత్రం స్పందించడం లేదు. వర్షం వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు శాశ్వత చర్యలకు ఎందుకు తీసుకోవడం లేదని అందరి మదిలో మెదిలే ప్రశ్న. ఈరోజు సాయంత్రం కురిసిన వర్షానికి గాంధీ బొమ్మ సెంటర్లో ఎలా నీరు నిలిచిపోయింది చూడొచ్చు. అలాగే విజయమహల్ గేటు సెంటర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ వద్ద చిన్న సైజు వరద కాలువలా కనిపిస్తోంది. ఇలా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నగర ప్రజలు ఇబ్బంది పడాలి? సాక్షాత్తు జలవనరుల శాఖ మంత్రి నెల్లూరులో ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితులకు ఎందుకు స్పందించడం లేదని ప్రజల ప్రశ్న. ఏం అది వీడియోస్ కావాలనా?